ఓం నమ శివాయ. సో మనం భగవద్గీతలోని సాంఖ్యయోగ జ్ఞానం ద్వారా ఏ రకంగా మనల్ని మనం తెలుసుకోవాలని ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, కర్మల యొక్క గుహ్యగతి, కొన్ని శ్రేష్ఠ సంకల్పాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాము. కొంత ఇప్పుడు అభ్యాసం కూడా చేద్దాము. సో అందరూ ఉన్నవాళ్ళు ఉన్న చోట ఒక అరగంట మీకోసం కేటాయించుకోండి. సమస్యలని వీటన్నిటి కోసం ఎలాగో సమయాన్ని కేటాయించి పరిగెడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఒక అరగంట కేటాయించి సమస్య యొక్క పరిష్కారాన్ని గనక తెలుసుకుంటే ఇంకా ప్రతి సమస్య మీద మనం ప్రత్యేకించి కూర్చుని ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆత్మశక్తిని పెంచాలి. ఆత్మే మనకు గైడెన్స్ ఇస్తుంది. సో ఆత్మలోకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే పరమాత్మ నుంచి వస్తుంది. సో ఈ అరగంట మీరు సమయాన్ని కేటాయించి పరిష్కారం తెలుసుకుని ఆత్మలో శక్తిని నింపుకుంటే ఆ తర్వాత జీవితం అంతా సులువైపోతుంది. ఇప్పుడు ఈ అరగంట ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ సరే ఓ పక్కన పని చేసుకుంటూ చెవిలో వింటున్నానులే అని అంటే ఏకాగ్రత కుదరదు. సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే ఆత్మ గాని భగవంతుడు గాని మనకు సూచించే పరిష్కారం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్ చేయలేకపోతాం. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే దానికి పరిష్కారం భగవంతుడే చెప్పాలి. అది ఆయన చెప్పినప్పుడు క్యాచ్ చేయలేకపోతుంది. ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నారంటే ఏకాగ్రత లేదు. అసలు ఏ రకంగా భగవంతుడు సమస్యను పరిష్కరిస్తాడన్న విషయం కూడా తెలియదు. అందుకే ఒక్క అరగంట ఆయన ఎలా సమస్యల్ని పరిష్కరిస్తాడు, మనం ఏ రకంగా తెలుసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలన్నది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఒక్క అరగంట మీకోసం మీరు కేటాయించుకోండి. ఏదైనా పనులు ఉంటే మనకు రోజంతా ఉంటది. ఆ రోజంతా ఉంటుంది, 9 వరకు ఉంటుంది టైం. జస్ట్ 9 నుంచి 9:30 వరకి. సో అందరూ ఎక్కడున్న వాళ్ళు అలా ప్రశాంతం కూర్చోండి. మేము శరీరానికి సంబంధించిన యోగం నేర్పించట్లేదు, ఆత్మకు సంబంధించిన రాజయోగాన్ని నేర్పిస్తున్నాము. సో కాబట్టి కూర్చున్న చోట స్థిరంగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ ఆలోచన చేసేటప్పుడు మీ కంటికి ఎన్నో కనిపిస్తుంటాయి, మీ చెవికి ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. అయినా సంకల్పాన్ని కదపొద్దు. ఇదే మీరు చేయాల్సిన అభ్యాసం. దీన్నే బుద్ధి స్థిరంగా పెట్టడం అంటున్నారు. సో బుద్ధి స్థిరంగా పెట్టడమే ఇక్కడ స్థిత ప్రజ్ఞ స్థితి. ఆ రకంగా స్థిరంగా పెట్టగలిగినప్పుడు మీరు మనస్సుని జయిస్తారు. మనస్సుని జయించిన వాడు జగత్తుని జయిస్తాడంటే ఏ నిమిషానికి ఏం ఆలోచించాలని మనం నిర్ణయిస్తాం. అంతే తప్పితే ఇంద్రియాలు నిర్ణయించవు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇంద్రియాలు నిర్ణయిస్తున్నాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శ ఇవి నిర్ణయిస్తున్నాయి మనం ఏం ఆలోచించాలని. ఆత్మ నిర్ణయించాలి. అందుకే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి. సో ప్రాక్టికల్ లైఫ్ ఏంటా అన్నది తెలుసుకుందాము. సో కాబట్టి అందరూ ప్రశాంతంగా కూర్చుని నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న ఈ సంకల్పం చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అన్నప్పుడు భృకుటి మధ్య స్థానంలో ఆత్మని దర్శించాలి. నేను పదము చూడ్డము అనటం లేదు, దర్శించడము. ఇప్పుడు నేను యాపిల్ అని అన్నాను అనుకోండి, మీ కంటెదురుగా యాపిల్ పండు లేదు, కానీ యాపిల్ యొక్క చిత్రం కనిపించింది. అదే విధంగా ఆత్మని మాకు ఒక చుక్క కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటివి ఏమి కనిపించవు. మన ఆలోచనలు ఎలా కనిపించవో, మనలో ఉన్న ఫీలింగ్స్, శాంతి గాని, ప్రేమ గాని, భయం గాని, ఇవి ఎలా అయితే మనకు కనిపించవో ఇది అంతే. మనము ఆలోచనలని సరిదిద్దుతున్నాం. ఆలోచన ద్వారా భగవంతుడి కనెక్ట్ అవుతున్నాం. సో కాబట్టి చుక్క కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా, అది కనిపిస్తుందా, ఇది కనిపిస్తుందా అంటే ఏమి కనిపించదు. సో ఆలోచనని సరిదిద్దుతున్నాం. మన తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ ని ప్రాక్టికల్ కి తేవాలంటే ఈ విషయం అర్థమై ఉండాలి. సో కాబట్టి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భగవంతుని యొక్క వెలుగు, జ్యోతి రూపాన్ని ఎంత దగ్గరగా అనుభవం చేస్తే, ఎంత దగ్గరగా దర్శిస్తే అంత మీకు వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇది గనక మీకు అర్థం కాకపోతే రాజయోగం ఇంకా ఏది మీకు అర్థం కాదు. కాబట్టి కొంత పనులన్నీ పక్కన పెట్టి ఒక్క 20 నిమిషాలు కేటాయించండి.
లేకపోతే ఎప్పటికీ బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఎప్పటికి అదే దుఃఖము, అదే రోగాలు, అదే సమస్యలు, అదే పిల్లలు ఇవే ఉంటాయి. అవి వద్దు, మాకు పరిష్కారం కావాలి, స్థిరంగా ఉండాలంటే మాత్రం సమయం కేటాయించుకోవాలి. ఏది చేయకుండా అన్ని మీద నుంచి ఊడిపడాలి, భగవంతుడు చేసి పెట్టాలంటే చెయ్యడు. ఆయన జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు. ఏ రకంగా ఆయన మనకు హెల్ప్ చేస్తాడన్నది ఇప్పుడు మనం రాబోయే క్లాసుల్లో తెలుసుకుంటాము. దానికి ఇదే ఫౌండేషన్. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఏ ఆలోచనలు వచ్చినా కానీ మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న ఆలోచన చేసి వర్తమానంలోకి రావాలి. సో మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్తాయి, ముందుకెళ్తాయి, భవిష్యత్తుకి వెళ్తాయి. అయినా మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి వర్తమానంలోకి తెండి. మీరు ఇప్పుడిప్పుడే అభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆలోచనల తీవ్రత పెరుగుతుంది. అయినా చేస్తూ పోండి. సో స్టార్ట్ చేస్తూ మనం అంటే ఇంతకన్నా ముందు కూడా చెప్పాం, ఇంక ఇప్పటి నుంచి రోజు చెప్తూ ఉంటాము. అభ్యాసం చేస్తుంటే వర్తమానంలోకి వచ్చేస్తుంది ఆత్మ. వచ్చాక ఏం జరుగుతుందా అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్తాను నేను. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆలోచనలు చెయ్యండి, జపం చేయడం కాదు. జ్ఞాన మార్గం ఇది. జ్ఞాన మార్గంలో పూర్తిగా మనస్సు ద్వారా పరమాత్మను తలుచుకోవాలి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ శక్తి అంటే మన ఆత్మ యొక్క శక్తి, సంకల్ప శక్తి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇక ఈ రోజు నుంచి రోజు అభ్యాసం చేయిస్తాము. సో మనకి ఇవి చేసేటప్పుడు కళ్ళ ద్వారా, కళ్ళు తెరిచి చెయ్యాలా, కళ్ళు మూసి చెయ్యాలా అని అంటే యాక్చువల్గా కళ్ళు తెరిచి అభ్యాసం చేయాలి. ఎందుకు అనంటే మనం కర్మయోగులు అవ్వాలన్నా, కర్మలు ఆచరించేటప్పుడు ఆత్మాన్న స్థితిలో పరమాత్మ యొక్క చెప్పిన ధర్మం ప్రకారం నడుచుకోవాలి అనంటే అభ్యాసం అన్నది కూడా కళ్ళు తెరిచి చెయ్యాలి. కానీ ఒకవేళ ఏమైనా కంప్యూటర్ ఎక్కువగా చూడడం వల్ల, మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు తెరిచి చేయలేము అన్నప్పుడు కళ్ళు మూసుకుని చేసిన, కళ్ళు మూసుకుంటే రిలీఫ్ వస్తుంది అని అనుకుంటే కూడా చెయ్యండి. కానీ కళ్ళు మూసినప్పుడు అభ్యాసం చేస్తే కళ్ళు తెరిచినప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ కళ్ళు తెరిచినా మూసినా మనకు ధర్మం ఏంటో గుర్తు రావాలి, భగవంతుడు ఏంటో గుర్తు రావాలి. ఇది యాక్చువల్ పాయింట్. కళ్ళు తెరిచామో మూసామో అన్నది కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని, భగవంతుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి, కర్మ యోగులం అవ్వాలి అంటే కర్మలు ఆచరిస్తాము యోగ స్థితిలో. మనం ఆల్రెడీ సాంఖ్య యోగాలోని యోగి అన్న స్థితి అంటే ఏంటి, ఆత్మజ్ఞానము, తాబేలు ఉదాహరణవి తెలుసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఈరోజు రివైజ్ చేస్తాం. సో సమస్యకు పరిష్కారం ఈ చాప్టర్ లోనే ఉంది.
ఇది మీరు ప్రాక్టికల్ కి తేవాలంటే ఖచ్చితంగా ఆలోచనల్ని స్థిరంగా పెట్టాల్సి వస్తది. సో కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా, నాసికం ద్వారా, ముక్కు ద్వారా ఎటువంటి ఏమంటారు స్మెల్స్ వచ్చినా గానీ, ఆ తర్వాత స్పర్శ ద్వారా ఎటువంటి వచ్చినా మన స్థితి కదలదు. సో కళ్ళ ద్వారా వ్యక్తులు కనిపిస్తున్నారు, పరిస్థితులు కనిపిస్తున్నాయి, చెవుల ద్వారా వినిపిస్తున్నాయి. ఉదాహరణకి నాసికం ద్వారా సపోజ్ ఏమైనా వాసనలు వచ్చి అబ్బో నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అంటారు కొంతమంది. నాకు అది పడట్లేదు, ఇది వెంటనే ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. అంటే ఏమవుతోంది అక్కడ? ఆత్మలో శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఏదైనా వాసన వచ్చింది. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజ్ వాసన తిప్పేసింది, ఇంకా నాకు అయిపోయింది, ఇంకా వచ్చేసింది అంటుంటారు. సో ఆత్మ బలహీనంగా ఉండడం వల్ల ఏమైతుందంటే కొన్ని వాసనలు పడవు. ఆ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. స్పర్శ ద్వారా ఇవన్నీ కొన్ని ఏవైతే ఇంద్రియాల ద్వారా సమస్యను ఎదుర్కొంటున్నామో, ఇంద్రియాల ద్వారా ఆత్మశక్తి కోల్పోయిందో, ఇప్పుడు ఆ ఇంద్రియాలని శక్తిశాలిగా చేసి ఆత్మ రూలింగ్ లోకి తీసుకొచ్చి ఆత్మ నిర్ణయిస్తది. ఎందుకు అనంటే ఈ రోజు ఇంద్రియాలు బయట నుంచి అన్ని తీసుకోవడం వల్ల ఏమైందంటే ఎక్స్పోజ్ అయిపోయాం. సాంఖ్య యోగలో సాంఖ్య అంటే జ్ఞానము, జ్ఞానము ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడమే ఇక్కడ ఆత్మజ్ఞానము. ఆత్మాని తెలుసుకున్న తర్వాత ఆత్మకు తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని ఆ తండ్రి చెప్పిన ధర్మ మార్గంలో నడవడమే ఇక్కడ మనం జీవించాల్సిన జీవితం. చాలా సహజము, సులువు. ఇది తెలుసుకోకపోవడం వల్ల సమస్య ఇది. సో మనం ఎప్పుడైతే ఈ రకంగా ఆలోచనల్ని తగ్గించేస్తామో, ఏదైనా సమస్య వస్తుంది అని అంటే ఆత్మ మనకి ఇండికేషన్ వేసేస్తది, పరిష్కారం చెప్పేస్తది. సో ఆత్మ ఎందుకు చేయగలిగిందంటే ఆత్మలోకి శక్తి వచ్చింది. ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అది ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో నిన్నటి క్లాస్ లో కూడా మనం ఏదైతే అంతర్యుద్ధం అని చెప్పామో, ఆ యుద్ధానికి సంబంధించి నిన్న బీపీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. సో మనం ఈ రకంగా ఈ తాబేలు లాగా ఈ షెల్ లోపల ఉంటే సురక్షితంగా ఉంటాం. అంటే భగవంతుని యొక్క రక్షణలో ఉంటే సురక్షితంగా ఉంటాం. అలా కాకుండా దీని నుంచి బయటికి అంటే ఎప్పుడు కర్మేంద్రియాలు బాహర్ముఖంగా ఉండి బయట ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, శబ్దాది విషయాలు అనుకున్నాం. సో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ జీవితం మొత్తం బయట నుంచే అంత చూసుకుంటున్నాం. అంటే లోపల చూసుకోవట్లేదు. సో అలాంటప్పుడు మన సమస్యకు పరిష్కారం మనకు ఎలా తెలుస్తుంది? మన జీవితంలో జరిగే సంఘటనల్ని ఏ రకంగా మనం దాన్ని అనలైజ్ చేయాలి, ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూసుకుంటాం? సో ఇవన్నీ మర్చిపోయి బయట సంగతులు అంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. భగవంతుడు ఏ శాసనం అయితే చేశాడో మనల్ని మనం చూసుకోమని చెప్పి ఆ శాసనాలను ఉల్లంఘిస్తున్నాం కాబట్టి జీవితంలోకి దుఃఖం వచ్చింది. సో మహాభారతంలోని ద్రౌపది సంఘటనే గనుక తీసుకుంటే వస్త్రాపరణం ఇదేంటంటే ప్రతిదీ స్థూలానికి తీసుకోవడం వల్ల సబ్జెక్ట్ వేరే డైరెక్షన్ వెళ్ళింది. అందుకే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలన్నీ ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ ద్రౌపది అంటే ఒక ధ్రువపదాన్ని చేరిన ఆ స్థితికి చేరిన అంటే ఒక నెక్స్ట్ లెవెల్ చేరిన ఆత్మ. ఎప్పుడైతే భగవంతుని శాసనాలు అంటే దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించడం, ఆత్మకు వర్తింపజేయాలి. దుశ్శాసనుడు అంటే వ్యక్తి కాదు, ఆత్మలో ఉన్న క్వాలిటీస్. సో ఈ రోజు భగవంతుని శాసనాలను ఉల్లంఘిస్తున్నామంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. ఈ రోజైన శాంతితోటి వ్యవహరించమని చెప్పేసి ఒక శాసనం చేశాడు. ఎందుకు? అది మన యొక్క స్వధర్మం. ఆ స్వధర్మాన్ని ఉల్లంఘించి పరధర్మంలోకి వచ్చి శాసనోక ఉల్లంఘన కన్నా అంటే నా శాసనాలను ఉల్లంఘించాం అనుకోండి అంటే మనలో ఉన్న బలహీనతల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? మన పరువే పోతోంది అక్కడ. అంటే ఈ రోజు కోపం తెచ్చుకునే వాళ్ళు అదేదో చాలా గొప్పగా తెచ్చుకున్నామని చెప్పి అది హైలైట్ చేసుకుంటారు, కానీ అంత పాపమే జమవుతుంది. సో మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. అలా ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు కాపాడేది ఎవరు అంటే ఆ భగవంతుడే.
అందుకే శ్రీకృష్ణుడు వచ్చి ఆ చీరలు ఇచ్చినచ్చి ఆ పరువు కాపాడినట్టు చూపించాడు. అంటే ఈ రోజు మనకి మనము శాసనాలను ఉల్లంఘించి మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసుకుంటుంటే ఏంటి మనకి రక్షణ అంటే ఆ భగవంతుడు. అందుకే నన్ను ఆశ్రయించిన వాడు యోగ సిద్ధి పొందగలడు అన్నాడు. సో ఆయనను ఆశ్రయించకుండా మనకి మనం సొంత తెలివితేటలు వాడేస్తున్నాం. కానీ భక్తి చేస్తున్నాం గదా అంటున్నారు. భక్తి చేస్తున్నాం. శక్తి వచ్చింది. వచ్చాక ఏం చేశాము? సో శక్తి వచ్చాక ఏం చేయాలన్నదే ఇక్కడ భగవద్గీత సబ్జెక్ట్. సో పూజలు చేసేసాము అయినా కోపం తగ్గలేదు, లోభం తగ్గలేదు, మోహము, మదము, మాత్సర్యము ఇవేవి తగ్గలేదు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ రకంగా మనల్ని మనం ఇప్పుడు ఈ షెల్లులో నుంచి బయటకు వచ్చేసింది. సో అప్పుడు ఏమైపోతది? ఖచ్చితంగా బయట నుంచి కామక్రోధ లోభ అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అటాక్ చేస్తాయి. సో మనకిది అర్థం కావడం కోసము ఆ క్యారెక్టర్స్ ని సృష్టించి చెప్పారక్కడ. సో ఇప్పుడు ఈ భగవద్గీత 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం 2వ అధ్యాయంలో 3వ శ్లోకం అవన్నీ మీరు ఆత్మ యొక్క క్వాలిటీస్ చెప్పి ఆ ఆత్మ ఈరోజు శక్తిశాలిగా అవ్వాలి అంటే ఈ తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పారు 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు. సో ఈ శ్లోకాలన్నీ మనం చెప్పుకున్నాము. సో నేను మళ్ళీ ఒక్కసారి క్లాస్ లో రివైజ్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా మీకు ఏం చెప్పారు సాంఖ్య యోగాల అన్న విషయం తెలుస్తుంది. సో సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది. సో అది ఏ ఏ సమస్యకి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుందాం. సో 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు స్వామి వారు మనకి ఈ తాబేలు ఉదాహరణతోటి కర్మేంద్రియాలని ఏ రకంగా సహజంగా నిగ్రహించడం. కంట్రోల్ కాదు, కంట్రోల్ అన్న పదం ఎప్పుడు వాడొద్దు. కంట్రోల్ అని చెప్పి మనం ఎక్కువ సప్రెస్ చేసామంటే బౌన్స్ అయిపోతుంది. సో సహజంగా ఇందాక స్టార్టింగ్ లో నేర్పించినప్పుడు ఆలోచనలు చేస్తారు, మళ్ళీ వేరే వేరే వస్తూ ఉంటే మారుస్తూ పోతాం. సో ఆలోచనలకు శక్తి భగవంతుని నుంచి ఇదంతా సహజ మార్గం, సులువైన మార్గము. దానికి ఏదో తలకిందులు పెట్టి తపస్సు చేయాల్సింది ఏమీ లేదు. సో ఈ రోజు ఈ అరగంట నేర్చుకుంటారు, ఆ తర్వాత రోజంతా దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెస్తారు. అది ఏ రకంగా తేవాలన్నది కూడా నేను మీకు ప్రతి ఎపిసోడ్ లో మీకు గైడెన్స్ ఇస్తాను. కానీ మీరు ప్రయోగం చేసి చూడాలి. మీరు ప్రయోగం చెయ్యకపోతే ఈ నాలెడ్జ్ అంతా ఒక పెద్ద టైం పాస్ నాలెడ్జ్ అయిపోతుంది. వినడానికి బాగానే ఉంది అనిపిస్తుంది కానీ జీవితంలో ఏ మార్పు రాదు, జీవితంలో ధైర్యం రాదు, జీవితంలో సమస్యల పరిష్కారం తెలీదు, రోగాలు అలాగే ఉంటాయి, డబ్బు సమస్యలు అలాగే ఉంటాయి, పిల్లల సమస్యలు అన్ని అలాగే ఉంటాయి. అవి పోవాలి అని అంటే మనం ప్రయోగం చేసి చూడాలి. సో సబ్జెక్ట్ చాలా ఈజీ. మీకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే గ్రూప్ లో మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ కానీ చెయ్యండి. మీకు అర్థమయ్యేంత వరకు నేను మళ్ళీ మీకు తగ్గట్టు ఉదాహరణలు ఇచ్చి కూడా చెప్తాను. సో 58వ శ్లోకంలో నేను శ్లోకాలు చదవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే చదివి అందరు చదివారు కానీ తాబేలు ఎగ్జాంపుల్ ఎవరు క్యాచ్ చేయలేకపోయారు. కాబట్టి శ్లోకాలు పక్కన పెట్టి తాత్పర్యం తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం. సో తాబేలు తల, కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే జ్ఞాన నిష్ఠుడైన యోగి స్థిత ప్రజ్ఞుడని చెప్పబడతాడు. సో మనం ఈ క్లాస్ స్టార్టింగ్ ఏం అభ్యాసం చేసాం? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మని అతండం చేసామంటే ఆత్మిక స్థితిలోకి వచ్చాం. వచ్చినప్పుడు ఆత్మ ఎంత శక్తిని సంతరించుకుంటుందంటే శబ్దాది విషయాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ ఏం జరుగుతుందని ఇది ఏదైతే బయట చూస్తున్నామో ఈ శబ్దాది విషయాల నుంచి ఇంద్రియాలను మరలించుకునే శక్తి వస్తుంది. వీళ్ళు జ్ఞానులని అర్థం. ఎప్పుడు చూసినా మంది విషయాల్లో ఇంట్రెస్ట్ పెట్టేసుకుని అవన్నీ ఆలోచిస్తూ ఉంటే దాన్ని మనం అబ్జార్బ్ చేస్తాం, గ్రహిస్తాం. సో అవతల వ్యక్తుల కోపం ఉన్నా, కామం ఉన్నా, లోభం ఉన్నా వాటన్నిటిని గ్రహించినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి స్థిరంగా ఉండదు. ఆ స్థిత ప్రజ్ఞ స్థితికి రాలేకపోతాం. సో స్థిత ప్రజ్ఞ అంటే బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటది. ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య యొక్క పరిష్కారం మీ బుద్ధికే టచ్ అవుతుంది. మనం మంది చుట్టూ తిరగక్కర్లేదు, జ్యోతిష్యుల చుట్టూ తిరగక్కర్లేదు, డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదు. ఉదాహరణకి అంటే డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదంటే నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ ఈరోజు ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పం చెయ్యాలి. ఎందుకు అనంటే
భగవంతుడు ఏం చెప్పాడు ఈ అధ్యాయంలో? మీ స్వధర్మంలో మీరు ఉంటే, అర్జునుని యుద్ధం చేయమని చెప్పేటప్పుడు నువ్వు స్వధర్మంలో ఉండు, పరధర్మంలో ఉంటే నీకు పాపం తగులుతుంది. అంటే నాకు ఒంట్లో బాగాలేదు అంటే బాగా లేకుండానే పోతుంది. అంటే పరధర్మంలో ఉండడం వల్ల రోగం ఎక్కువైపోయింది. సో అక్కడ ఏమైతుంది? ఇంద్రియాల ద్వారా నా దేహాన్ని చూసుకుని నాకు ఒంట్లో బాగాలేదు అని అనుకున్నాం. కానీ భగవంతుడు సృష్టించేటప్పుడు ఎలా సృష్టించాడు? ఆత్మని ఆరోగ్యంగా సృష్టించాడు. సో ఆరోగ్యం ఈ రోజు రావాలి అని అంటే స్వధర్మంలోకి రావాలి. సో అప్పుడు ఆలోచన ఏం చెయ్యాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, కానీ యాక్చువల్గా లేను. ఎలా తెలిసింది లేనని? నా దేహాన్ని చూసుకుని, మెడికల్ రిపోర్ట్స్ చూసుకుని, ఇవన్నీ చూసుకుని బాగా. కానీ ఇప్పుడు నేను పరధర్మంలో నుంచి పరధర్మంలో ఉండడం వల్ల ఆరోగ్యం పాడైంది. స్వధర్మంలోకి రావాలి. సో నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న ఆలోచన చేసినప్పుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం రావడం కోసము ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలో ఆ దిశగా మీరు వెళ్తారు. సో ఊరికే ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని చెప్పేసి ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్, ఈ స్పెషలిస్ట్ ని భ్రమిస్తున్నది ఆత్మ. దుఃఖం ఎక్కువైపోయింది రోగాల వల్ల. ఈ భ్రమించడం ఆగిపోతుంది. ప్లస్ అందరికి కూర్చోబెట్టి నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఈ డాక్టర్ దగ్గర పోయాను, ఇన్ని టెస్ట్, అది కొన్ని సందర్భాల్లో అది ఒక పెద్ద స్టేటస్ సింబల్ మాదిరి అయిపోయింది. కొంతమంది మాతో మాట్లాడేటప్పుడు విస్తారంగా దాన్ని వివరించి లాగి మరీ చెప్తూ ఉంటారు. అంటే ఇన్ని తీసుకుంటున్నాము అని చెప్పి దాని వల్ల ఏమవుతుంది? సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వధర్మంలో నుంచి బయటకు వచ్చేసారు. మీరు మీ దేహం గురించి చూసుకుని రోగాన్ని చేసి, అంటే ఇంత చిన్న రోగాన్ని ఇంత పెంచుకొచ్చున్నారు. నాకు బాగాలేదు, అక్కడ టెస్టులు, నీరసం అయిపోయింది. సో అందరూ మాకు రోగాలు ఉన్నాయి, నీరసం ఉందంటారు, కానీ ఎవ్వరూ మాట్లాడడం తగ్గించుకోరు. మరి అదేంటో ఏమి అసలు అవ్వట్లేదు అంటారు, నడవలేమంటారు, చేయలేమంటారు, కానీ నోరు మాత్రం ఎక్కడా ఆగదు. అది గనక తగ్గిస్తే ఎన్ని రోగాలు నయమైపోతాయి. సో ఆ నోరు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా మాకు ఎవరినైనా గమనించి చూడండి, కాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ అంటారే కానీ మా నోరు నొప్పేస్తుందని ఎంతవరకు ఎవరు తగలకోలేదు. అది గనక తగ్గిస్తే, మన ఆలోచనల తీవ్రత వెనక తగ్గిస్తే ఎన్నో రోగాలు నయం. సో ఎంత అవసరమో అంత మాట్లాడితే అహో సౌభాగ్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ. తాబేలు ఏ రకంగా అయితే తన ఇంద్రియాలని ముడుచుకుంటుందో, ఏ రకంగా యోగి ఆత్మ అన్న స్థితిలో పరమాత్మను తలుచుకుంటామో స్థిత ప్రజ్ఞ బుద్ధి స్థిరంగా అయిపోతుంది. సో ఇదే మనం ప్రాక్టికల్ కి తేవాల్సిన విషయం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి చెప్పాలి? మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న మన ఇంట్లో వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు, ఆ తర్వాత భగవంతుడు. ఇంతకు మించి ఆ మ్యాటర్ బయటికి వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే ఇంకా అందరు మీకు బాగాలేదంట కదా అంటే నిజంగా నాకు బాగాలేదని చెప్పి ఒక్కోసారి ఆ బాగాలేకపోవడం అన్నదాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. బాగుంది అని చెప్తే మళ్ళీ ఏమన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మన నెత్తిన పడిపోతాయేమో, కొన్ని బాధ్యతలు నెత్తిన పడిపోతాయేమో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లీవులు శాంక్షన్ అవ్వవేమో, కొన్ని అబద్ధాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే అబద్ధాన్ని మెయింటైన్ చేయడం కోసం కూడా రోగాన్ని నటించాల్సి వస్తుంది. నటించి రోగులు అయిపోతారు తప్పితే యోగులు అవ్వరు. ఈరోజు బాధ్యతలను ఎత్తికొస్తే చేస్తాము. మనకి ఇప్పుడు మార్గం తెలుస్తుంది. ప్రతి సమస్యని ఏ రకంగా పరిష్కరించుకుని జీవితాన్ని ఏ రకంగా సులువు చేసుకో. సో రోగాల విషయంలో కూడా నటించాల్సిన అవసరం లేదు. ఇంత చిన్నదాన్ని అసలు ఆరోగ్యం ఎట్లుంటుందో ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలి కదా. ఆ హెల్త్ ని ఎంజాయ్ చేయకపోతే ఇంకా జీవితం ఏముంది? ఎంతకాలం ఉన్న రోగం ఇంత చెప్పుకుని ఇంత అవుతోంది. ఆ తర్వాత బాలేదు అంటున్నారు. ఆ తర్వాత డాక్టర్ చెప్పేవి కొన్ని పాటించరు, వాకింగ్లు కానీ అది అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేస్తారంటే తిండి మీద పడిపోతారు. రోగం వచ్చిందంటే ఏం తినాలి, ఏం తినొద్దు, మరి గాలి, నీరు, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎవరు చేయాలి? సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే జ్ఞాని అన్నవాడు, యోగి అన్నవాడు ఆత్మ అన్న స్థితిలో ఉండి భగవంతుడు ఇక్కడ మనని ఆరోగ్యంగా సృష్టించాడన్న విషయాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని సరిదిద్దాలి అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానన్నప్పుడు ఆ దిశగా వెళ్తారు మీరు. ఆ దిశగా వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అయిపోతుందో అంటే 20%
ప్రయత్నంతో 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు 80% ప్రయత్నం ఉంది, రిజల్ట్ 20 అన్నట్టుంది. ఇవన్నీ ప్రయోగం చేయాల్సిన విషయాలు. సో ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళందరూ ఇంకా చక్రవ్యూహం నుంచి బయటికి రావాలి. సో నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అభిమన్యుల్లాగా అందరికీ వెళ్ళడమే తెలిసింది కానీ బయటికి రావడం తెలియదు. సో ఎక్కడ మొదలు పెట్టాలి చక్ర వ్యూహంల నుంచి బయటికి రావడం అంటే ఒక ఆలోచన. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. మీ కళ్ళ ద్వారా మీ దేహాన్ని చూసుకున్నప్పుడు, రిపోర్ట్లు చూసుకున్నప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదని వస్తుంది. ఇప్పుడు సరిదిద్దాలి దాన్ని. సో ట్రీట్మెంట్లు ఎలాగో తీసుకుంటారు, కానీ ఇక్కడ ఆత్మని చూసుకోవాలి. సో ఆత్మని సంపూర్ణ ఆరోగ్యంతోనే సృష్టించాడు కాబట్టి ఇంకా స్వధర్మంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇదే సనాతన ధర్మము, భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్నప్పుడు ఆ దిశగా వెళ్తారు. ఆరోగ్యం బాగవుతుంది. హెల్త్ ని, ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు. ఆ తర్వాత బుద్ధి స్థిరంగా అవుతుంది. ఇదే స్థిత ప్రజ్ఞుడు అంటే సంతోషం శాశ్వతంగా ఉంటుంది. సో ఇది 58వ శ్లోకము. 59 దాంట్లో ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి, అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడిగంటి పోతుంది. సో అందుకే ఇందాక చెప్పాను, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తిండి మీద పడిపోతున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు. బయట నుంచి ఆహారాన్ని తీసుకోవద్దు అనంటే స్థూలమైన ఆహారం కాదు. బయట నుంచి హోటల్స్ లో బయట తింటే ఎలాగైతే ఆరోగ్యం పాడైపోతుందో, బయట నుంచి వ్యర్థ సంకల్పాలు, కోపాన్ని, ఆవేశాన్ని, ఎవరెవరో వస్తుంటే వాటి గురించి ఆలోచిస్తుంటే అది మనం గ్రహించేస్తున్నాం. ఇది ఆత్మ తీసుకుంటుంది కాబట్టి రోగమయం అయిపోతాం. అందుకే విషయ వాసన మాత్రం మొదలదు. ఆత్మ దర్శనంతో, అది కూడా దర్శనము పదం ఇది, చూడడం కాదు. అందుకే కంటికి ఏమి కనిపించదని మీకు మరీ చెప్తున్నాను. చాలా మంది ఆత్మదర్శనం అంటే ఏదో కనిపిస్తుంది, చుక్క కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా, పైనుంచి కనిపిస్తుందా, పైనుంచి ఏమన్నా దిగినట్టు కనిపిస్తుంది అంటే ఏమీ కనిపించదు. మీకు ఎలాగైతే కోపం కనిపించదో, శాంతి కనిపించదో, ప్రేమ కనిపించదో, ద్వేషం కనిపించదో, ఇవన్నీ ఫీలింగ్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మ నుంచి. కాబట్టి దర్శనము అంటే విజువలైజేషన్. అది మీ ఆలోచనలు కనిపించినట్టు మీలోని ఫీలింగ్స్ కనిపించకపోవడం ఆత్మ దర్శనంతో. అంటే మీరు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తన్నప్పుడు శాంతి అనుభవంలోకి వస్తుంది. ఇంకా ముందుకు మనం ఈ ప్రస్థానంలో వెళ్ళినప్పుడు భగవంతుని తోడు, ప్రేమ కూడా అనుభవంలోకి వస్తుంది. ఇది దైవ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అనుభవంలోకి రావడం. ఇప్పుడు భయం అనుభవంలోకి వస్తుంది అంటే దేహస్థితి అనుభవంలోకి వస్తుంది. నాకేమైపోతుంది, నా వాళ్ళకి ఏమైపోతుంది, సంపాదించుకుంది ఏమైపోతుంది అని. సో ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము అంటే ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అనుభవంలోకి వస్తాయి. అదొక గొప్ప బ్యూటిఫుల్ ఫీలింగ్. మనం చేస్తూ పోతే మనకు అనుభవంలోకి వస్తుంది. సో ఈ జ్ఞానం అన్నది ప్రయోగం చేసినప్పుడు అందరి అనుభవం ఒకటే ఉంటది కానీ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత 58, 59, 60 ఆత్మ నిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనస్సుని సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. వీటన్నిటికీ నేను గజేంద్ర మోక్షం ఉదాహరణ ఇచ్చి పాత ఎపిసోడ్స్ లో చెప్పాను. ఇవాళ రివిజన్ చేస్తున్నాము. సో ఒక్కసారి వెనక ఎపిసోడ్స్ చూడండి. సో 60, 61వ శ్లోకం. కనుక యోగి ఆ ఇంద్రియాలన్నిటినీ నియమించి అంటే వశపరుచుకుని సమాహితుడై ఆత్మస్థుడై ఉంటాడు. ఎవరికి ఇంద్రియాలు వశమవుతాయో అతని ప్రజ్ఞేయ ప్రతిష్టం, అతడే స్థిత ప్రజ్ఞుడు. సో యోగి, స్థిత ప్రజ్ఞుడు ఇవేవో పెద్ద పెద్ద పదాలు, చాలా హెవీగా ఉన్నాయి అనుకోద్దు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటుందో, కలుసుకుంటుందో దీన్నే యోగం అన్నారు. ఆ వ్యక్తిని యోగి అన్నారు. సో దానికంటూ తిండి మానుకోవాల్సిన అవసరం లేదు, బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు, మన బుద్ధి మారితే సరిపోదు. సో వాళ్ళే ఇక్కడ స్థిత ప్రజ్ఞుడని చెప్తున్నారు. 62వ శ్లోకము. ఎప్పుడు శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలు కోపం కలగజేస్తాయి. సో లేని విషయాలు, అమితంగా కోరికలు, అది కామం కావచ్చు, క్రోధం, లోభం, మోహం, మదము, మాత్సర్యం, ఇవన్నీ బయట విషయాలు చూసినప్పుడు ఎక్కువ కలుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే భగవంతుడు సృష్టించిన దాంట్లో మనం చేసుకున్న కర్మలకు అన్ని వస్తాయి. వాటి వల్ల సంతృప్తి వస్తుంది. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే బయట ఎవరైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళారంటే మనం వెళ్ళాలి.
సో కోరికలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ నలుగురిలో చులకనైపోతామేమో. వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు పెద్ద ఇంచ్ టీవీ కొనుక్కున్నారు. మనం కొనుక్కోవాలి. వాళ్ళు పెద్ద డబుల్ డ్యూప్లెక్స్ కొన్నారంటే మనం కొనుక్కోవాలి. సో ఈ కోరికలకు అంతెక్కడుంది? ఆ సంతృప్తి అన్నది పోయింది. సో అందుకే ఇక్కడ ఏమవుతుంది? శబ్దాది విషయం ఆలోచిస్తూ ఉన్నాం. సో వస్తు వైభోగాల మీద మన శాంతి, సంతృప్తి ఆధారపడి ఉండదు. అందుకే నిన్న మహామాయ, యోగమాయ అని 2 పదాల అర్థం చెప్పాం. అంటే ఇవి శాశ్వతం అనుకుంటున్నాం. సో శాంతి, సంతోషం ఎక్కడుంది? ఆత్మ యొక్క స్వధర్మం అది. ఈ బయట ప్రాపంచిక వస్తువులు ఏంటంటే మన లివింగ్ కోసం, మెయింటెనెన్స్ కోసం అంతే. సో డబ్బు అవసరమా జీవితానికంటే? అవసరమే, కాదనట్లేదు. కానీ ధర్మ మార్గంలో సంపాదించి తింటే ఆరోగ్యం వస్తది. జీవితంలో సంతోషం ఉంటది. ఈరోజు ఆ సంతోషాన్నే కోల్పోయాం. సో ఆ రకంగా అధర్మాలు చేస్తే రోగాలు కూడా వచ్చేస్తాయి. ఇంకా ఆరోగ్యమే లేనప్పుడు ఇంకా జీవితాన్ని ఏం ఎంజాయ్ చేస్తాము? సో అందుకే ఎప్పుడు శబ్దాది విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపాన్ని కలగజేస్తాయి. సో కోపం వచ్చినప్పుడు ఏమైతే పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి 2 శక్తులు దెబ్బతినిపోతాయి. అందుకే మన జీవితంలో వచ్చే సమస్యలు వాటి పరిష్కారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. సో అది ఏ రకంగా మనం ఆ శక్తుల్ని పెంచుకోవాలన్నది రాబోయే క్లాసుల్లో చెప్తాను. సో 63వ శ్లోకం. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతోంది. సో వివేకము, అవివేకం అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అనుభవానికి తగ్గట్టు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య పాఠాన్ని నేర్పిస్తాం. వాటిని జీవితంలో ప్రయోగించాలి. అది ఎందుకు ప్రయోగించట్లేదు? కోపం మూలంగా. ఆ కోపానికి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనం వల్ల తానే అంటే ఒక రకంగా వ్యక్తి రోజు పతనం అయిపోవడం వల్ల రకరకాలు మానసికంగా, శారీరకంగా, సంబంధ అన్ని రకాల దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే అక్కడ పతనం అయ్యాడని అర్థం. సో మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా సుఖాన్ని అనుభవిస్తున్నాడంటే అక్కడ యోగ స్థితి, స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉన్నాడు. అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. కొంత మన ప్రయత్నం, సబ్జెక్ట్ అర్థం చేసుకుని ప్రయోగం చేస్తే ఆ స్థితికి వచ్చేస్తాం. సో 63, 64 కానీ సంయత చిత్తుడైన పురుషుడు ప్రియ వస్తువుల ఆసక్తి నుండి, అప్రియ విషయాల ద్వేషం నుండి విడిపడతాడు. అంటే నాకు ఇది నచ్చుతుంది, అది నచ్చదు అని ఇది ఏదైతే ఉందో, ఇది నచ్చుతుంది, నచ్చదు, దాని నుంచి ఎవరు బయటపడతాడు? ఈ యోగి బయటపడతాడు. స్వాధీనమైన ఇంద్రియాల చేత జీవించడానికి అనివార్యాలైన విషయాలను గ్రహిస్తూ నిర్మలుడవుతున్నాడు. పరమమైన శాంతిని పొందుతున్నాడు. సో ఇంద్రియాల ద్వారా కూడా యాక్చువల్ గా సుఖం వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ప్రియమైన వస్తువుల నుండి ఆసక్తి, అప్రియ విషయం ద్వేషం. ఉదాహరణకి ఆహారమే తీసుకుందాం. నచ్చిన వస్తువులు ఉన్నప్పుడు తింటున్నారు. ఏదైనా నచ్చలేదంటే ఇంక అక్కడికి కోపం వచ్చేస్తుంది. చాలా మంది కోపం వచ్చి గిన్నెలు కూడా ఇసిరేస్తూ ఉంటారు. ఇది వండారా, అది వండారా, ఇట్లా ఉందా, అట్లా ఉందా అని చెప్పి. సో సంతోషం అన్నది ఆహారంలో ఉందా, మనసులో ఉందా అంటే యాక్చువల్ గా ఆత్మలోనే ఉంది. ఉదాహరణకి ఫేవరెట్ ఐటమ్ ఏదో స్వీట్స్ గాని, బిర్యానీ గాని ఉంది. మనసు బానే ఉంటే బానే ఉంటాయి అవన్నీ. సపోజ్ ఆ టైంకి ఏదైనా సమస్య వచ్చిందనో, లేదా అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారనో, లేదా ఎవరన్నా పోయారనో ఉన్నప్పుడు నిజంగా ఐటమ్స్ టేస్టీగా అనిపిస్తాయా అంటే అనిపించదు. సో ఎక్కడుంది ఆ సంతోషం అన్నదంటే ఆత్మలోనే ఉంది. ఆత్మశాంతితోటి ఉన్నప్పుడు, ప్రసన్నంగా ఉండి ఇంద్రియాలని గనక సహజంగా ఇచ్చేసినప్పుడు మీరు ఏది తిన్నా రుచిగానే ఉంటది. ఇది ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. ఇప్పుడు మన స్థితి స్థిరంగా లేదు, యోగ స్థితిలో లేం కాబట్టి ఆహారం ఆ టైంకి మన మూడుకు తగ్గట్టు ఉంటే, మూడు బాగుంటే ఏది తిన్నా బాగున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఎంత గొప్పగా వండి పెట్టినా గానీ మూడు బాగాలేకపోతే ఆ కోపాలు వచ్చి గిన్నెలు ఇసురుగొట్టేదాకా. సో కాబట్టి ఎప్పుడైతే సంయత చిత్తుడు అంటే స్థిరంగా, స్థిత ప్రజ్ఞుడు అన్న అర్థం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. బుద్ధి స్థిరంగా ఉండడం. సో బయట నుంచి ఏది తీసుకోవద్దు. అందుకే తాబేలు ఉదాహరణ ఇచ్చారు. సో ఈ రకంగా స్వాధీనమైన ఇంద్రియాల చేత, సో ఎప్పుడైతే ఇంద్రియాల స్వాధీనంలో ఉన్నప్పుడు విషయాలను గ్రహిస్తున్నా నిర్మలంగా, స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాడు. సో అప్పుడు పరమశాంతిని పొందుతారు. సబ్జెక్ట్ అంత ఇంద్రియాల్లో ఉందంటున్నారు. సో ఇంద్రియాలని ఆత్మ నడిపించాలి గాని
మనం ఇక్కడ ఇంద్రియాలే ఆత్మను నడిపిస్తుంది, ఎందుకంటే బయట నుంచి తీసుకుంటున్నాం, అందుకే ఆ స్థిత ప్రజ్ఞ స్థితి పోతుంది. సో 65వ శ్లోకం, చిత్తం నిర్మలమైన ఎడల దుఃఖాలన్నీ నశిస్తాయి. ఇదిగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఆ బుద్ధి స్థిరంగా అవుతుందో సో దుఃఖాలన్నీ నశిస్తాయి. ఎందుకంటే నిర్మల చిత్తుని బుద్ధి శీఘ్రంగానే ఆత్మస్వరూపంలో నిశ్చలతను పొందుతుంది. సో ఆత్మస్వరూపం ఏంటి ఇక్కడ? దాని యొక్క స్వధర్మం. స్వ అంటే ఆత్మ. సో దాని యొక్క స్వరూపం ఏంటి? స్వరూపము, నా యొక్క రూపము, దేహం కాదు, ఆత్మ. సో దాని యొక్క రూపం ఏంటి ఇక్కడ? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. సో శాంతి యొక్క రూపం, ప్రేమ యొక్క రూపం, అది రూపం కింద తీసుకోవచ్చు, ఆత్మలో ఉన్న సుగంధం కింద కూడా తీసుకోవచ్చు. సో ఆ రకంగా నా యొక్క రూపము, నా యొక్క సుగంధము ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటుందో నిశ్చతలను పొందంటే స్థిరంగా నిశ్చలంగా ఉంటది. లేకపోతే చంచలత్వంలోకి వెళ్ళిపోతున్నాం, బుద్ధి స్థిరంగా ఉండటం లేదు. సో కాబట్టి దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే ఆ రకంగా నిర్మలం అయిపోతారో దుఃఖాలన్నీ నశించిపోయి ఇంకా శాశ్వతంగా సంతోషం ఉంటది, స్థిత ప్రజ్ఞ స్థితి. సో అది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే. సో ఈ రోజు మీరు ఇంకా ఇప్పుడే అభ్యాసం చేశారు కాబట్టి వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉంటది, కానీ చేస్తూ ఉంటే సాధ్యమవుతుంది. 60. సో 66వ శ్లోకము, ఇంద్రియ నిగ్రహం లేని వారికి వివేకం కలగడం లేదు. అవివేకి అయిన వారికి పరమార్థ విషయాలంటే ఆత్మజ్ఞానం వీటి మీద అభిరుచి కలగదు. పరమార్థ చింతన శూన్యునికి శాంతి లభించదు. అశాంత చిత్తుడైన వాడికి సుఖం ఎక్కడ? సో ఈ రోజు శాంతిని కోల్పోయాము. ఎలా కోల్పోయాము? మామూలుగా దాన్ని వాడడం మానేసాము. ఆ తర్వాత బయట నుంచి ఇచ్చే వాళ్ళంతా కోపాన్ని, ద్వేషాన్ని ఇవ్వేస్తుంటే అవి కూడా తీసేసుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఇంద్రియ నిగ్రహ వివేకం అంటే అది కంట్రోల్ లేకపోవడం వల్ల బుద్ధి వాడటం లేదు. అలాంటి వాళ్ళకి ఈ విషయాల మీద, సో అందుకే భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారంటే యోగమాయ చేత కప్పబడిపోయింది. అంటే ఆత్మ పరమాత్మ ఇవి తెలుసు, కానీ ఈ పరధర్మంలోకి వచ్చి కప్పబడిపోవడం వల్ల వాటి పట్ల రుచి అనిపించట్లేదు, నిరాకారుడికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో అందుకే నేను ఎవరికి గోచరింపకున్నాను, యోగమాయలో ఉన్నారు అంటారు. ఇంకొంతమంది ఇంకా మహామాయలోనే ఉన్నారు. సో మనం మన జీవితాన్ని బాగు చేసుకుంటామా, ఉన్నతి వైపు తీసుకెళ్తామా, పతనం వైపు చేసుకుంటామా అన్నది మన విఘ్నతే. సో భగవంతుడి పాత్ర ఏంటి అని అంటే మనకి గైడెన్స్ ఇస్తాడు, సపోర్ట్ ఇచ్చి మనకు తోడుండి మన వెంట నడుస్తాడు. సో 67వ శ్లోకము, వాయువు నీటిపై తేలే నౌకను పెడత్రోవ పట్టేటట్లు ఆయా విషయాల వెంట పరిగెత్తే ఇంద్రియాలలో దేనిని మనసు అనుసరిస్తుందో నిగ్రహహీనుడైన పురుషుని వివేకాన్ని ఆ ఇంద్రియమే హరిస్తోంది, అంటే విషయాభిముఖం అనర్చుతోంది. సో వాయువు నీటిపై తేలే నావని ఎటంటట ఎలాగైతే కొట్టి పడేస్తుందో విషయాల వైపు పరిగెత్తే వాడికి ఆ ఇంద్రియమే దెబ్బ కొడుతుందంట. ఎక్కువ మటుకు మన 5 ఇంద్రియాల్లో కళ్ళే మనం ఎక్కువగా మోసం చేస్తాయి. సో కళ్ళు చేసే మొట్టమొదటి మోసం ఏంటంటే మన దేహాన్ని చూసి దేహాన్ని అనుకోవడమే ఇక్కడ జరిగే మొట్టమొదటి మోసం. అందుకే జ్ఞాన నేత్రంతో చూడాలి. సో జ్ఞాన నేత్రము అని అంటే జ్ఞానం ఆధారంగా తెలుసుకోవడం, అదే సాంఖ్యయోగ జ్ఞానం ద్వారా తెలుసుకో. సో జ్ఞానం ఆధారంగా నన్ను నేను చూసుకుంటే నేను ఎవరిని? ఆత్మని, అవినాశి. సో ఆత్మ యొక్క క్వాలిటీస్ అన్ని తెలుసుకున్నాక ఏం చెయ్యాలి అని అంటే ఆత్మ కర్మేంద్రియాలని రూలింగ్ లోకి తేవాలి. ఆత్మ నిర్ణయించాలి నేనేం ఆలోచించాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని, బయట నుంచి విషయాలను ఆసక్తితో కాదు. సో ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు మనస్సు అనుసరిస్తుందో నిగ్రహహీనుడైన పురుషుడి వివేకాన్ని ఇంద్రియమే హరిస్తోంది అంట. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, మన కళ్ళు మోసం చేస్తున్నాయా, లేదా ఎప్పుడు చూసినా చెవులు వాళ్ళేం మాట్లాడుతున్నారా, వీళ్ళేం మాట్లాడుతున్నారా, మన గురించి మాట్లాడుకోకపోయినా మన గురించే మాట్లాడుకుంటున్నారేమో అని ఊహించేసుకుని, ఆలోచించేసుకుని, చెత్తంతా పోగేసుకుని, రోగాలు తెచ్చుకుని, ఏడ్చేసి, ఆరోగ్యాలు పాడు చేసుకుని, మనసు పాడు చేసుకుని, అలా ఏమైనా చేస్తున్నామని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. 68వ శ్లోకము, కనుక ఎవరి ఇంద్రియాలు శబ్దాది విషయాల నుండి సర్వ విధాల నిగ్రహింపబడుతున్నాయో అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితం అవుతుంది, అంటే అతడే స్థిత ప్రజ్ఞుడు, బుద్ధి స్థిరంగా ఉన్నవాళ్ళు.
సో బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మ యొక్క స్వధర్మం ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి 7 గుణాలు సతో ప్రధాన స్థితి. అంటే తమో, రజో, సతో ఈ స్థితి అనుభవంలోకి వస్తుంది. సో దానికోసమే ఆత్మజ్ఞానం, సాంఖ్య యోగాలు చెప్పారు. సో దీని గురించి ఇంకా ప్రాక్టికల్ లైఫ్, మన అంతర్గత యుద్ధం ఇవన్నీ కవర్ చేస్తాము. సో ఇంతవరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయడం కానీ లేదా నాకు ఫోన్ చేయడం కానీ చెయ్యొచ్చు. మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. సో ఈ క్లాసులు స్టార్ట్ చేసి కూడా ఒక 16 ఎపిసోడ్స్ దాకా అయిపోయింది. చూస్తూ ఉంటే ఈ క్లాసులన్నీ కంప్లీట్ అయిపోతాయి కూడా. అప్పుడు అయ్యో ఆ రోజు మనం తెలుసుకోలేదే, చేయలేదే అని బాధపడకుండా ఇప్పుడు ఆ సమయం గడుస్తోంది. సో సమయం ఉన్నప్పుడే మన వివేకాన్ని వాడి మనం అన్ని విషయాల మీద క్లారిటీ తెచ్చుకుంటే జీవితం సాఫీగా, సులువుగా చేస్తుంది. భగవంతుని యొక్క తోడు, ప్రేమ కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. సో ఇంకా మళ్ళీ కొత్త విషయాలతోటి మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.